క్షణము నన్ను నడిపించే నీ వాక్యం, బాధలలో నన్ను బలపరచే నీ వాక్యం, అనుదినము నన్ను నడిపించే నీ వాక్యం, బాధలలో నన్ను వాక్యం, వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు ధనము ధాన్యములా, నీ వాక్యమే నాకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడలారా, దేవుడు గతించిన దినములన్నీ తన బిడలమైన మనలను అందరినీ తన సజీవమైన రెక్కల నీడను భద్రపరిచి మరలా ఈ యొక్క శుక్రవారం నాడు ఎలాగున మనమందరం ప్రభు సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రియులారా, మనమందరం కూడా మన రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ దినమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత చెప్పండి? టీచర్స్ డే. ఏ డే చెప్పండి? టీచర్స్ డే. టీచర్ని ఇంగ్లీష్లో ఏమంటారు? TEACHER, టీచర్. ప్రియులరా, టీ అనగా ఏంటి అని అంటే టాలెంట్. టీ అనగా ఏడు చెప్పండి? టాలెంట్. టాలెంట్ అనగా ప్రతిభావంతుడు అని అర్థం. అలాగే రెండవ అక్షరం ఈ అనగా ఎడ్యుకేటెడ్ అంటే విద్యావంతుడు. అలాగే టీచర్లో మూడవ అక్షరం ఏ అనగా ఎడర్బుల్ అంటే ముద్దుగా. ఎలా చెప్పండి? ముద్దుగా. అలాగే టీచర్లో నాలుగవ అక్షరం సి అనగా చార్మింగ్ అంటే అమ్మా చార్మింగ్ అంటే మనోహరమైన. అలాగే ఏమండి ఐదవ అక్షరం హెచ్ అనగా హెల్ప్ఫుల్ అనగా సహాయకుడు. అలాగే మరొక అక్షరం ఈ ఎంకరేజింగ్ అనగా ప్రోత్సహించేవాడు. చివరి అక్షరం ఆర్ రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత కలిగినవాడు. ఇలాగున్న టీచర్ అనే ప్రియులరా పేరుకి ఇంగ్లీషులో ఏమండి మీనింగ్ లేక అర్థం ఇదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, ఇక టీచర్స్ డే దినమున ఒక మంచి టీచర్ని గూర్చి, ఒక మంచి ఉపదేశకుని గూర్చి నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన ఎవరు అని అంటే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతాను. అందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రియులారు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెబుతున్న మాటలు ఈ మాటలు. యేసు ప్రభువారే తనను గూర్చి తాను ఇచ్చుకుంటున్న స్టేట్మెంట్.
ఏంటి ఆ స్టేట్మెంట్ అని అంటే, నేను సాత్వికుడను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడటమ్మా? సాత్వికుడు. అంత మాత్రమే కాదు, ఆయన దీన మనస్సు కలిగినవాడు. అందుచేత ఆయన అంటూ ఉన్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకుని. ఎవరి మీదట? మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది, లేక శాంతి దొరుకుతుంది, సమాధానం అనేది దొరుకుతుంది, లేక నెమ్మది అనేది దొరుకుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి స్వయముగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని లోకంలో మనం చూసినట్లయితే ఏమండి ధనముండి, వెండి బంగారాలుండి, విస్తారమైన ఆస్తిపాస్తులుండి, అన్నీ ఉండి కూడా నెమ్మది లేక, ఏమి లేక చెప్పండి? నెమ్మది లేని వారిని, సమాధానము లేని వారిని, ఏమండి శాంతి లేని వారిని ప్రియులరా అనేక మందిని లోకంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారందరూ వారి జీవితంలో వారికి ప్రియులరా శాంతి కలగాలి అని అంటే, నెమ్మదిని వారి జీవితాల్లో వారు పొందుకోవాలి అని అంటే వారు చేయవలసిన పని ఒకటే, ఏమండి వారి మీద యేసు యొక్క కాడిని ఎత్తుకొని. ఏ కాడి ఎత్తుకోవాలట? యేసు యొక్క కాడిని ఎత్తుకొని యేసు యొద్ద నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలట? యేసు యొద్ద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున మన వాక్యాంశం ఏంటంటే, యేసు యొద్ద నేర్చుకునుడి. ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే మనం మనుషుల దగ్గర కాదు మనం నేర్చుకోవలసింది. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసు యొద్ద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకల్లో మనం చూసినట్లయితే కొంతమంది కాపీగాళ్ళు ఉంటారు. ఎవరమ్మా? కాపీ పేస్ట్ గాళ్ళు ఉంటారు. ఆడియన్ని చూసి నేర్చుకుంటారు. అమ్మా, ఆడియన్ని చూసి నేర్చుకుంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఇమిటేషనా? చెప్పాలి దీపు. నేర్చుకోవడాన్ని, ఇతరులను చూసి నేర్చుకోవడాన్ని ఏమంటారు? యూనిటేషన్. కాపీ పేస్ట్. ఏమండి, ఇతరులను చూచి నేర్చుకునేవారిగా వాళ్ళ సొంత మాట మాట్లాడరు, కానీ ఏమండి ఎదుటోడు ఎలా మాట్లాడుతున్నాడో అలాగా మాట్లాడాలని, ఫలానా వ్యక్తి ఎలా పాడుతున్నాడో అలాగా పాడాలని, ఫలానా వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నాడో అలాగా చేయాలని మనుషులను చూచి నేర్చుకునేవారు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి అని అంటే మనుషుల దగ్గరే కాదు, కానీ ఎవరి దగ్గర నేర్చుకోవాలట? యేసు యొద్ద నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండ్రా బాబు అని ఆనాడు ఉన్న యోధా జనాంగానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఆనాడు యోధా జనాంగానికి ఆయన ఆ మాట చెప్పాడు. ఈ దినాల్లో ఈ వాక్యమును ధ్యానిస్తున్న మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం యేసు యొద్ద నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఏమి నేర్చుకోవాలి అని అంటే దేవుని వాక్యంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. వాటిలో నేను 7 నేను మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనం యేసు యొద్ద ఏం నేర్చుకోవాలి, లేక మనం దేవుని యొద్ద నేర్చుకోవలసిన సంగతులు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఏమని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 1వ వచనంలో దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలుతో ఒక మాట చెబుతూ ఉన్నాడు. మోసే ఇశ్రాయేలీలందరినీ పిలిపించి ఇట్లా నేను
ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మోషే భక్తుడు ప్రియులారా ఇశ్రాయేలీలకు చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. దైవజనుడైన మోషే అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని మీరు ఏం చేయండి, నేర్చుకుని వాటిని అనుసరించి నడుచుకోండి అంటున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం యేసు యొద్ద నేర్చుకోవలసిన సంగతులు ఏంటనంటే దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు మనం నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. ఈ కట్టడలు, ఈ విధులు దేనికి సూచనగా ఉన్నాయి అని అంటే దేవుని యొక్క వాక్యమునకు సూచనగా ఉన్నాయి. దేవుని వాక్యం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విధాలుగా పిలువబడింది. దేవుని కట్టడలని, దేవుని విధులని, దేవుని ధర్మమని, శాసనములు అని, ఆజ్ఞలు అని, ఇలాగున దేవుని వాక్యం పిలువబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇవన్నీ పదాలన్నీ ఎందులోకి వస్తాయనంటే దేవుని వాక్యములోకి వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కట్టడలు, ఆయన విధులను మనం నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. ఆయన కట్టడలు, ఆయన విధులు అనగా ఏమిటేనంటే దేవుని వాక్యమే. చెప్పండి, దేవుని వాక్యం. మొట్టమొదటిగా మనము నేర్చుకోవలసింది ఏంటనంటే దేవుని వాక్యమును మనం ఏం చేయాలట, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అని అంటే మొదటిగా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకునేవారిగా మనం ఉంటే మనము మన పిల్లలకు వాటిని నేర్పించగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు నేర్చుకున్న తర్వాత మీ పిల్లలకి కూడా వాటిని నేర్పించండి అన్నాడు. 6వ అధ్యాయము 6వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 6:6లో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ప్రియులారా, దేవుని వాక్యాన్ని తల్లిదండ్రులైన వారిని నేర్చుకోమని దేవుడు ఎందుకు చెబుతున్నాడు అనంటే మొదటిగా దేవుని వాక్యమును ప్రియులారా తల్లిదండ్రులమైన మనం నేర్చుకుంటే ఆ తరువాత దానిని మనం మన పిల్లలకు నేర్పగలుగుతాం. మనకే దేవుని వాక్యం రాకపోతే, మనకే ఉదయకాలము సాయంకాలము దేవుని వాక్యాన్ని చదివే అనుభవం లేకపోతే మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తాం అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రియులారా, కనుక మొదటిగా దేవుని యొద్ద మనం నేర్చుకోవలసిన విషయాల్లో మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యమును మనం నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలోనే 14వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉందండి. 14:23 చూడండి అమ్మా. నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీవు దేవుడైన యెహోవా నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకును స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షారసములో కానీ, నీ నూనెలో కానీ,
10వ వంతును నీ పశువులలో కానీ గొర్రె మేకలలో కానీ తొలుచులు వాటిని తినవలెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ప్రియులారా, చక్కటి మాటను ఇక్కడ దేవుడు తన ప్రజలకు చెబుతూ ఉన్నాడు. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు. ఏం నేర్చుకోవాలట? మన దినములన్నిటిలో, మన జీవితకాలము అంతటిలో కూడా ప్రియులారా దేవునికి భయపడడం మనం నేర్చుకోవాలట. ఏం నేర్చుకోవాలండి? దేవునికి భయపడడం మనం నేర్చుకోవాలి. కొంతమందికి అమ్మ దేవుడంటే ఏముండదు చెప్పండి? భయం ఉండదు ప్రియులారా. కనుక ఈ భయము అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి భయపడుట ద్వారా అనేకమైన దీవెనలు పొందుకున్న భక్తులు ఎందరో పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం నేర్చుకోవలసిన సంగతిలో రెండవది ఏంటనంటే దేవునికి భయపడ్డం మనం నేర్చుకోవాలి. దేవునికి భయపడుట మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయం లేని కోడంట ఏం చేసిందమ్మా? బజార్లో గుడ్డెట్టిందంటారు. తిండి తినడం ఎక్కడా? ఇంట్లో. నీళ్లు త్రాగడం ఎక్కడా? ఇంటిలో. గుడ్డు ఎక్కడ ఎట్టిందంట? బజార్లో ఎట్టిందంట. అది ఎవరికన్నా ప్రయోజనకరంగా ఉంటుందా అంటే ఉండదు. కొంతమంది విశ్వాసులు కూడా ఎలా ఉంటారు? భయము లేని వారిగా. ఎలా ఉంటారు చెప్పండి? భయము లేని వారిగా. దేవుడంటే భయం లేని వారిగా. దైవజనుడంటే భయము లేని వారిగా. దేవుని మాట అంటే భయము లేని వారిగా అనేక మంది ఉంటూ ఉంటారు. ప్రియులారా, మనం దేవునికి భయపడడం అనేది ఏం చేయాలట? నేర్చుకోవాలి. ఒకవేళ దేవుడంటే నీకు భయము లేకపోయినట్లయితే దేవునికి భయపడడం మనం ఏం చేయాలట? నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రెండవది. మూడవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో మరొక మాట మనం చూస్తూ ఉన్నాం. యెషయా 1:17 చూడండి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. ఏమి చేయడం మానాలటండి? కీడు చేయడం మానాలి. ఏమి చేయడం నేర్చుకోవాలి? మేలు చేయడం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. చాలామందికి మేలు చేయడం చేత కాదండి. చాలామందికి ఏం చేత కదమ్మా? మేలు చేయడం చేత కాదు. మేలు చేసే వారిని చూచి వారికి పేర్లు పెట్టేవారిగా కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు లోకల్లో మనకి కనబడతారు. వాళ్ళెవ్వరికీ మేలు చేయరు. ఎవరన్నా వాళ్ళకి మేలు చేస్తుంటే వారవలేని తనమును కలిగిన వారిగా ఉంటూ ఉంటారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారితో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. కీడు చేయుట మానండి, మేలు చేయ నేర్చుకోండి అని వాక్యం చెబుతుంది ప్రియులారా. మనం యేసు యొద్ద నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఏమి నేర్చుకోవాలి అని అంటే కీడు చేయడం మానాలి, మేలు చేయడం మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం దేవుని యొద్ద ఏం నేర్చుకోవాలి అని అంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ దినమున యోధాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. సత్యమును అనుసరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు
26:9 మీరేం చదివారు? రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి కొన్నిటిని నేర్పించేవాడిగా ఉన్నాడు. వాటిలో ప్రియులారా 4వది నీతి. ఏంటండి? నీతి. నీతిని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మన దేవుడు మనకి నీతిని నేర్పించువాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరమ్మా? నీతిమంతుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ విధమైన పాపము లేదు ప్రియులారా. కనుక ఆయన నీతిమంతుడు గనుక తన బిడలమైన మనకు కూడా ఏమి నేర్పాలని ఆయన ఆశపడుతున్నాడు? నీతిని నేర్పించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడలమైన మనం దేవుని యొద్ద నేర్చుకోవలసిన సంగతుల్లో 4వది నీతి. ఏడు చెప్పండి? నీతిని మనం నేర్చుకోవాలి. దుర్నీతిని మనం ఏం చేయాలట? విడిచిపెట్టేవారిగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగనే ఇంకా ఏమి నేర్చుకోవాలని వాక్యం చెప్తుందనంటే, మత్తయి సువార్త 9:13 ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. మత్తయి 9:13 చదువమ్మా. అయితే నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. కనుక దేవుని బిడలమైన మనం దేవుని యొద్ద నేర్చుకోవలసిన సంగతుల్లో 5వది ప్రియులారా, దేవుని వాక్య భావము. దేన్ని నేర్చుకోవాలట? దేవుని యొక్క వాక్య భావమును మనం నేర్చుకుని ఆ వాక్యమును మనం లోకములో ప్రకటింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భావమును నేర్చుకోకుండా, వాక్యము యొక్క అర్థమును తెలుసుకోకుండా మనం ఇతరులకు ఎంత మాత్రం బోధించలేం అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఫలానా వాక్యం ఏ సందర్భంలో చెప్పబడింది, అసలు ఆ వాక్యం దేవుడు ఎవరికే చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేది మాత్రం తెలియదు. కానీ వాక్యాన్ని ఏం చేస్తారమ్మా? ప్రకటిస్తూ ఉంటారు, బోధించేస్తూ ఉంటారు. కనుక అలాగున వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మనం బోధించడం కాదు, కానీ వాక్యమును ఏం చేయాలట? అర్థం చేసుకోవాలి. ఆ వాక్యము యొక్క భావమును మనం నేర్చుకుని అప్పుడు వాక్యమును లోకమునకు ప్రకటింపవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. 5వదిగా దేవుని యొక్క వాక్య భావమును మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులరా. 6వదిగా మనం చూస్తే బోధ నేర్చుకోవాలట. ఏం నేర్చుకోవాలమ్మా? బోధ. బోధించడం కూడా మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి యొద్ద నేర్చుకోవాలి అని అంటే యేసు యొద్ద మనం నేర్చుకోవాలి. యేసయ్య మంచి టీచర్. యేసయ్య ఎవరమ్మా? మంచి టీచర్. యేసయ్య మంచి బోధకుడు ప్రియులరా. యేసు లాంటి బోధకుడు ప్రపంచంలోనే మరొకడు లేడు అనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బోధల ద్వారా ప్రభావితం చెందిన అనేక మంది మహనీయులు దేశ చరిత్రలో మనకి కనబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, యేసయ్య మంచి బోధకుడు, యేసయ్య మంచి టీచర్గా ఉన్నాడు. కనుక ఆయన పాదముల యొద్ద మనం నేర్చుకొనవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి.
ఇంకా ఏం నేర్చుకోవాలి అని అంటే 6వదిగా రోమాపత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. రోమాపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. మిమ్మును బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు రోమాపట్నంలో ఉన్న దేవుని బిడలతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగచేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు నేర్చుకునిన బోధకు, ఏ బోధ అండి ఇది? మీరు నేర్చుకునిన బోధకు అంటున్నాడు. కనుక దేవుని బిడలమైన మనం నేర్చుకోవలసిన సంగతుల్లో 6వది బోధ. ఏంటి చెప్పండి? బోధను మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎలాగున బోధించాలో, దేవుని వాక్యమును ఎలాగున ప్రకటించాలో దేవుని యొద్ద మనం ఏం చేయాలట? నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క అంచె దినాలలో మనము నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగచేయువారు ఈ దినాల్లో లోకములో ప్రవేశించారు. కనుక భక్తుడు అంటున్నాడు, అలాంటి వారిని కనిపెట్టి ఉండండి. అలాంటి వారిని కనిపెట్టండి రా బాబు. ఎంత మాత్రం కూడా వారి బోధను మీరు వినొద్దు, వారి మాటలను మీరు వినొద్దు అని బ్రతిమిలాడుచు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, వారిలో నుండి మీరు తొలగిపోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు యేసు నజరేయుడైన యేసు దేవుడని మనం విన్నాం. ఈ అంచె దినాలు, కడవరి దినాల్లో యేసు ప్రభు దేవుడు కాదని బోధించేవారు కూడా బయలుదేరారు. కనుక అలాంటి బోధలను మనం ఏం చేయకూడదట? నమ్మకూడదు. అలాంటి బోధకులను అసలు మనం ఇంటిలో చేర్చుకోకూడదు అని వాక్యం ఖచ్చితంగా మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంచు దినాల్లో ప్రియులారా అబద్ధ బోధకులు వస్తారు. ఎంచు దినాల్లో అబద్ధపు క్రీస్తులు వస్తారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై మహత్కార్యాలు కూడా వాళ్ళు చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహత్కార్యాలు చేసినప్పుడు కొంతమంది అనుకుంటారట, ఈ బాబో వీళ్ళు చాలా మహా భక్తులు, ఈయన నిజమైన సేవకుడు, ఈయన నిజమైన భక్తుడు అని చెప్పి వాళ్ళని నమ్మేస్తారట. కనుక అలాంటి వారిని నమ్మొద్దురా బాబు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రియులారా, దేవుని రాకడ దగ్గర అవుతున్న దినాల్లో దేవుని బిడలమైన మనం మన ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్త కలిగి నడుచుకునవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము నేర్చుకోవలసిన 6వ సంగతి బోధ. ఏం నేర్చుకోవాలటమ్మా? బోధను మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. చివరి మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో భక్తుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:11 చదవమ్మా. అవునండి. నాకు కొదువ కలుగునందున నేను ఎలాగున చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగుని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును
నేర్చుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. దైవ సేవకుడు నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతిని పౌలు భక్తుడు ఇక్కడ తెలియచేశాడు. పౌలు అంటున్నాడు, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగునా చెప్పడం లేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడలమైన మనం నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. దేనిని నేర్చుకోవాలి అని అంటే, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బులు ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ప్రియులరా, మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా, ప్రతి విషయములో కూడా సంతృప్తి కలిగి ఉండడాన్ని మనం ఏం చేయాలట? నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. పౌలు అంటాడు, దేన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండడం నాకు తెలుసు, ఆకలిగా ఉండడం నాకు తెలుసు, సమృద్ధి కలిగి ఉండడం నాకు తెలుసు, లేమిలో ఉండడం నాకు తెలుసు. ఇవన్నీ కూడా నేను ఏం చేశాను? నేర్చుకున్నాను అంటున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు అని అంటే, యేసయ్య యొద్ద. ఎక్కడ నేర్చుకున్నాడు అమ్మా? యేసు యొద్ద నేర్చుకున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా యేసు యొద్ద నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. ఏమి నేర్చుకోవాలి అని అంటే, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకున్న దానితో మనం సంతృప్తి కలిగి ఉండి దైవభక్తి చేయడం మనం నేర్చుకోవాలి. అంతే తప్ప అన్యాయంగా సంపాదించాలి, అక్రమంగా సంపాదించాలి, ఆడిని కొట్టి సంపాదించాలి, ఆడిని మోసం చేసి సంపాదించాలి అనే తప్పుడు తలంపులు కలిగిన వారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనంట మనం ఏం నేర్చుకోవాలమ్మా? సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకునవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఒక చోట భక్తుడు అంటాడు, సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి కలిగిన వాటితో మనం తృప్తి కలిగి ఉండి దేవునిని భక్తి చేయడం అనేది ఎలాంటిదంటే గొప్ప లాభసాధనం, మామూలు లాభసాధనం కాదంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన జీవితంలో ప్రియులారా, మనం దేవుని ద్వారా గొప్ప లాభమును మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఒకటే. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి భక్తి చేసేవారిగా మనం ఉన్నప్పుడు ప్రియులారా, తప్పనిసరిగా దేవుని ద్వారా గొప్ప లాభమును మనం పొందుకుంటామనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జేబీ నిండా డబ్బులు ఉన్నప్పుడు దేవుడా దేవుడా అని దేవుణ్ణి స్తుతించడం, డబ్బులు లేనప్పుడు దేవుడి మీద సనుక్కోవడం. అమ్మ, ఇంటి నిండా బియ్యం ఉన్నప్పుడు, ఇంట్లో బియ్యం పెట్టి నిండా బియ్యం ఉన్నప్పుడు స్తుతి 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 అని దేవుణ్ణి స్తుతించడం, బియ్యం లేనప్పుడు దేవుని మీద సనుక్కోవడం కాదు. కానీ డబ్బులున్నా లేకపోయినా, ఇంట్లో బియ్యం ఉన్నా లేకపోయినా, ఒంట్లో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మనం ప్రభువుని స్తుతించేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ఎడల సంతోషించి అధికమైన మేలుల చేత ఆయన మనల్ని ఏం చేస్తాడమ్మా? నింపుతాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు, నేను సాత్వికుడను, దేన మనస్సు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని ఆయన
ఎవరు చెప్పారు ప్రియులారా? కనుక మనం యేసు యొద్ద వేటిని నేర్చుకోవాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యమును మనం నేర్చుకొనవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా దేవునికి భయపడడం నేర్చుకోవాలి. మూడవదిగా మేలు చేయడం నేర్చుకోవాలి. నాలుగవదిగా నీతిని మనం నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. ఐదవదిగా దేవుని వాక్య భావమును మనం నేర్చుకోవాలి. ఆరవదిగా బోధను నేర్చుకోవాలి. ఏడవదిగా సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఇవన్నీ ఎక్కడ మనకు దొరుకుతాయి అని అంటే యేసయ్య పాదాల దగ్గర. ఎక్కడ చెప్పండి? యేసయ్య పాదాల దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన పాద సన్నిధిని ఆశ్రయించిన వారమై ఆయన యొద్ద మనం నేర్చుకునే వారిగా మనం ఉందాం. అలాగున నేర్చుకుని ఏమడి గొప్ప శాంతిని, సమాధానమును, నెమ్మదిని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి ప్రియులారా మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పరమ తండ్రి నీకు స్తోత్రము నాయనా. ఇదిగో ప్రభువా, నేను ఇంతవరకు నాయన నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు. నీకు స్తోత్రం ప్రభువా. నా తండ్రి నాయన నీవు సెలవిస్తూ ఉన్నావు, నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని సెలవిచ్చిన మా తండ్రి నీకు స్తోత్రం. నీ బిడలమైన మేము నీ యొద్ద నేర్చుకునేవారిగా మేముండడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. తండ్రి నీకు వందనాలు, వందనాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. సూటిగా గుండెలలోకి చొచ్చుకుని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు. పాడదాం. యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు. యేసయ్యా నేర్పించు, యేసయ్యా నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు. ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలిగినట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని మెలుగునట్లు ఓర్పుతో నా నడవడిని స్తోత్రం మార్చుకొనగలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని మెలుగునట్లు నేర్పించు
నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు. నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా, నేర్చుకునుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా, దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్చుకునుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా, నేర్చుకునుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, 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 నేర్పించు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు జరిగిన యొక్క స్వస్థత స్తుతి ఆరాధన అంతట్లో మీరుండి నడిపించారు, నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. నీవు మంచి బోధకుడు, నీవు మంచి టీచరువు నాయన, నీవు మంచి ఉపదేశకుడు అయి ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ బిడలమైన మేము నీ పాద సన్నిధిని చేరి నేను ప్రతి విషయమును మేము నేర్చుకునేవారిగా మేము ఉండడానికి సహాయము చేయండి. నేను నీవు మా గురువు నాయన, మేము నీ శిష్యులమై ఉన్నాం తండ్రి. నాయన, మా జీవితకాలం అంతా నీ యొద్ద మేము నేర్చుకునేవారిగా మేము ఉండడానికి సహాయము చేయండి. మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఇంతవరకు నీ వాక్యములో నుండి తండ్రి మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నేను చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములో భద్రపరచండి. ఈ మధ్యాహ్న సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను నాయనా ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. రుణబాధల చేత బాధపడుతున్న బిడలను, వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి వారిని విడిపించండి. మా తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభువా, నా తండ్రి, అందరైతే లైవ్ ద్వారా ఈ వాక్యమును విన్నారో నా తండ్రి, నీ బిడలందరినీ దీవించండి. నీ బిడలకు కలిగిన సమస్యలన్నిటి నుండి విడిపించండి. నా పరమ తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా,
నీవు మాకు అప్పగించిన సంఘ బిడ్డలను వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. నీ బిడ్డలు చేయుచున్న ప్రతి విధమైన పనిపాట్లలో, ఉద్యోగములలో, వ్యాపారాల్లో నానాటికి అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయండి తండ్రి. మీరు మాకు అప్పగించిన నీ పరిచర్యను కూడా బహుగా మీరు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను. మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ సమయమున ఈ యొక్క ప్రార్థన కూడికను ముగించుకుని మేము వెలుచు ఉండగా మీరే నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలండి.